వీక్షణం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిందేంటి? జనం కోరిందే అసలు దక్కిందా లేదా? సంక్షేమ అభివృద్ధి ఎక్కడి వరకు వచ్చింది? ఆ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏడాది కూటమి పాలనపై ప్రజల స్పందన ఎలా ఉంది అని చూస్తే ఇంతకు ముందు చాలా వరస్ట్గా ఉండేదండి. ఇప్పుడు మాత్రం రోడ్ నెంబర్ 1 రోడ్డు. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వమే. దిక్కుమాల గవర్నమెంట్. బండి ఆటో సాచీలు ఇరిగిపోయేవి, కంటవేరు ఉంగిపోయేవి, కార్లు లారీలు దిగబడిపోయేవి. నరకం. ఈ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్లు, మినిస్టర్లు, మన సెమినార్ సీతారాం, ధర్మన్ అందరూ ఇదే లైన్ వెళ్ళేవారు. అలాగే వెళ్ళేవారు, ఎవరు పట్టించుకోరు. ఆల్రెడీగా 3 ప్యానెల్ పోయి లైన్లో. పాలకొండ బ్యాంక్ మేనేజర్ చచ్చిపోయాడు. ఫ్యామిలీ అన్మ్యారీడ్ ఆయనకి మంజంగి వాకలాల దగ్గర చాలా మంది చచ్చిపోయారు ఈ రోడ్లను. కానీ ఈ రోజు మొత్తం ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నాం. అయితే గోతుల వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డారు. చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. ఇప్పుడైతే యాక్సిడెంట్లు గట్రా పెద్దగా తగ్గినాయి. ముందైతే కొంచెం ఇబ్బందిగా ఉండేది, చాలా కష్టపడేవాళ్ళం. పెద్దవాళ్ళు అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసేది, చిన్నవాళ్ళు ఎవరికైనా బ్యాక్ పెయిన్ వచ్చేది. చాలా యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు 1-2 చోట్ల తప్ప మిగతా అంతా కూడా చాలా సక్రంగా ఉంది. ఇంకా 2 కూడా పూర్తి అయిపోయినట్లయితే ఇంక శ్రీకాకుళంకి ఆంధ్రకి ఒక 5 నిమిషాల జర్నీలో వెళ్ళిపోవచ్చు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇంతకుముందు కంటే. ఇంతకుముందు చాలా చండాలంగా ఉండే, ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. అంటే ఎక్కడో ప్రాబ్లం, బిట్లు లేక అంటే వేస్తున్నారు. అవి ఏంటంటే వర్క్ అవుతుంది. ఓకే, అటు సరుకుదేవి సైడ్ మాట బాగాలా, ఈ రోడ్లో బాగుంది. సిక్కోలు రోడ్ల నుంచి మొదలు పెడితే అనంతపురం అన్నా క్యాంటీన్ వరకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా జరిగింది, ఈ విషయంపై ప్రజాస్పందన ఎలా ఉందో చూస్తే 90% పాజిటివ్ గా కనిపించింది. చంద్రబాబు నాయుడు మహానుభావుడు, పేదలందరికీ కడుపు నింపుతున్నాడు. మనకి డబ్బులున్నా కూడా డబ్బులు ఎవరు తినరు. పేదవాళ్ళు అందరూ, పేదలు అనేది కాదు, ప్రతి మనిషి తినేది అన్నమే కదా. అందుకై 4 కూరలు, గట్టి పెరుగు వేస్తున్నారు, అన్నము, ఊరగాయ, పప్పు, తాలింపులు అన్నీ వేస్తున్నారు. బీదలకు అందరికీ నింపుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశము బాగుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏడాది సంవత్సరం సందర్భంగా అందరూ సంతోషం వ్యక్తం చేసుకుంటున్నాము. ఈ ఏడాది పాలనలో మైల్ స్టోన్ లాంటి సంక్షేమాభివృద్ధి నిర్ణయాలేవి, వాటి వివరాలేంటని పరిశీలిస్తే పెన్షన్లు మొదటి స్థానంలో నిలుస్తాయి. 64 లక్షల మందికి నెల 2,720 కోట్లు పంపిణీ చేశారు. ఏడాదిలో ఈ ఖర్చు 34,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఆయన పోత కూడా 1,000 రూపాయలు 2,000 చేసిపోయినాడు. 2,000 చేసిపోయినాక రేపు గెలిచినాక కూడా మళ్ళీ 300 ఎగేస్తే 3,000 ఇచ్చి మళ్ళీ 4,000 ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ 4,000 ఇస్తా కూడా బ్రహ్మాండంగా చేసినాడు. బాగానే ఉంది పరిపాలన. అది నెల్లూరు జిల్లా కావాలి ఉదయగిరి రోడ్లో చిన్న టీ షాప్ పెట్టుకుని బతుకుతున్నాను. నాకు వికలాంగుని నేను. నాకు 6,000 పింఛన్ వస్తుంది. గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం వచ్చిన తర్వాత పింఛన్ పెంచి అన్నం మాట నిలబెట్టుకున్నవారు చంద్రబాబు ఒక్కడే. ఎవరు ఆ పని చేయలేరు. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం హామీ నెరవేర్చింది ప్రభుత్వం. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. లోకేష్ చెప్పినట్టు డిఎస్సి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన చెప్పినట్టు ఐటీలో 4 లక్షల ఉద్యోగాలు మటు కంపల్సరీగా ఇస్తారు 4 ఏళ్లకి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయాలు. ఇంకా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టారు. పేదలకు 5 రూపాయలకే ఫ్రీ భోజనం పెడుతున్నారు. ఇది కూడా కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా గర్విస్తున్నాము. దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. ఇప్పటి వరకు 1 కోటి సిలిండర్లు డెలివరీ చేయగా ఈ ఒక్క పథకం కోసమే ఏడాదికి 2,684 కోట్లు వెచ్చించింది కూటమి ప్రభుత్వం. మహిళా లోకం ఈ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత గ్యాస్ పథకాలు అనేవి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మాలాంటి మహిళలకి, పేద మధ్యతరగతి వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.
ఈ ఉచిత గ్యాస్ పథకాలు అనేవి మా కూటమి ప్రభుత్వం అందించినందుకు ధన్యవాదాలు. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు ఈ విషయంలో 1200 కోట్లు ఖర్చు చేసి 20,000 కిలోమీటర్ల రోడ్లు బాగు చేసింది ప్రభుత్వం. మనం కావల్లో చూసుకుంటే తుమ్మలపేంట రోడ్డు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వ ఏర్పడంగానే కావాలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే దాన్ని తీసుకురావటం, దాన్ని పూర్తి చేయటం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం సమస్యను కూడా అండర్ గ్రౌండ్ కూడా చేపిస్తానన్న మాట ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు కావల్లో ఉండే కాలువలన్నింటినీ కూడా సిల్ట్ తీపిచ్చి గత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఒక్కరోజు కూడా సిల్ట్ తీసిన పాపానే పోలేదు. ఈరోజు మున్సిపాలిటీ వర్కర్స్ ని, కమిషనర్ గారిని అందరిని పెట్టి కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు సిల్ట్ తీపిస్తా ఉన్నారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసి 217 జీవోను రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సాయం కింద 259 కోట్లు ఇప్పటికే అందజేసింది. మత్స్యకారుల భరోసా పెంపు మరియు జీవో 217 రద్దు చేయడం వల్ల మత్స్యకారుల కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని ఈ కూటమి ప్రభుత్వం నింపడం జరిగింది. 203 అన్నా క్యాంటీన్లు తెరవడం మాత్రమే కాకుండా మరో 61 క్యాంటీన్లను సిద్ధం చేసింది ప్రభుత్వం. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చే యత్నం చేస్తుంది ప్రభుత్వం. మరి అన్నా క్యాంటీన్లో ప్రతి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇస్తూ నిరుపేదల ఆకలి తీరుస్తున్న మరి అన్నప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఏడాదైన సందర్భంగా వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసుకుంటే మన అన్నా క్యాంటీన్ పరంగా అయితే చాలామంది వేరే పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ ప్రజలకైతే చాలా అనుకూలంగా ఉంది. 3 పూటల 5 రూపాయలకు భోజనము మరియు టిఫిన్ మరియు రాత్రి భోజనము ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు, గ్రామాల ప్రజలు, కూలీలు కానీ, ఆటో వాళ్ళు కానీ, మరియు వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు కానీ, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి 5 రూపాయలకు భోజనం చేసుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందుకోసం 8,50,50,342 మంది రైతులకు 13,584 కోట్లు చెల్లించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్లను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చెల్లించింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు కూటమి ప్రభుత్వం 990 కోట్లు పంచాయతీల్లో అభివృద్ధి పనులకు కేటాయించింది. 4,500 కోట్లతో గ్రామాల్లో తిరిగి వెలుగులు తీసుకొచ్చింది. 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి తిరిగి పెట్టుబడుల రాక మొదలైంది. 9.28 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా వీటి ద్వారా 5,70,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఒకసారి అటు తిరిగి పోయారంటే మొత్తం రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మొత్తం పండగ జాతర జరుగుతూ ఉంది. మన తిరుపతిలో మొన్న గంగమ్మ జాతర జరిగినట్టు, ఎంగడగిరిలో పోలేరమ్మ జాతర జరిగినట్టు, నెల్లూరులో అయితే రోడ్ల జాతర జరుగుతుంది, కాలువల జాతర జరుగుతుంది, పార్కుల జాతర జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది అభివృద్ధి అంటే అది. అభివృద్ధికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ ఆ ముద్ర స్టాంపే అభివృద్ధి. సంక్షేమ పథకాలు చూస్తే పెన్షను అప్పుడు ప్రభుత్వంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పెంచుకుంటూ పోయాడు. ఎంత 250 అవ్వా తాత చేతిలో చెప్పబెట్టాడు. వృద్ధులు వితంతుల చేతిలో చెప్పబెట్టాడు. అన్నని, తమ్ముడిని, అల్లుడిని, మేనమావని అన్నాడు. ఏమీ చేసిందిలే బొచ్చే చేతికి. అదే మా చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం చేశాడు? ఒకటే నెల 1,000 రూపాయలు పెంచాడు. 3 నెలలు హామీ ఇచ్చిన కాడ నుంచి 1,000 3,000 ఒకటేసారి 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. అవ్వా తాతల కళ్ళల్లో ఆనందం, వృద్ధులు వికలాంగుల కళ్ళల్లో ఆనందం, వితంతు మహిళల కళ్ళల్లో ఆనందం. అభివృద్ధి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇది అభివృద్ధి అంటే. నువ్వు చూసావు పెంచుకుంటా పోతానన్నావు. అభివృద్ధి అంటే ఇది. అనకాపల్లి జిల్లాలో 1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. 65,000 కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, అమరావతికి కేంద్రం ద్వారా 15,000 కోట్ల ఆర్థిక సాయం, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,500 కోట్లు,
విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల కేంద్ర ప్యాకేజ్, ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం 5,000 కోట్ల కేటాయింపు, విశాఖ రైల్వే జోన్ మంజూరు, నిర్మాణ పనులు ప్రారంభం, అనకాపల్లిలో 1,35,000 కోట్లతో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు అవగాహన, రామాయపట్నంలో 96,862 కోట్లతో బీసీసీఎల్ రిఫైనరీ ఒప్పందం. ఇలా కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తున్నట్టుగా చెబుతున్నారు ప్రజలు. కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు ఒక బెర్త్ పూర్తయి పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ పోర్టు ఆధారిత పరిశ్రమలు చాలా వస్తున్నాయి. కావలికి బీపీసీఎల్ కానీ బీపీఎల్ ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరియు భారత జాతి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ అమరావతికి గత నెలలో తీసుకొచ్చి రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించారు ఆయన చేతుల మీదుగా. మరి పోలవరం ప్రాజెక్టుకి కానీ, బంకిచెర్ల ప్రాజెక్టు అనుసంధానికి కానీ, మరి విశాఖ ఉక్కు ఉత్తరాంధ్రకి తలమానికం కానీ, మరి కడప స్టీల్ కడప ప్రాంతానికి కానీ, మరియు కోస్తాంధ్ర ప్రాంతంలో కేంద్ర విశ్వవిద్యాలయాలకు కానీ, ఇలా చూసుకుంటే కేంద్రానికి సంబంధించిన పథకాలు కానీ, ప్రయోజనాలు కానీ, ఆర్థిక వనరులను కూడా భారత జాతి ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర కేంద్ర మంత్రుల సహాయంతో తీసుకొని నిధులు రాబట్టి ముందుకు తీసుకెళ్తుంది. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు తీస్తుంటే రాష్ట్రం తిరిగి గాడిన పడ్డట్టుగా అభిప్రాయపడుతున్నారు అధిక శాతం ఏపీ ప్రజానికం. గతంలో కన్నా పాలన ఎంతో మెరుగ్గా ఉందని, ఆనాటి రాక్షస పాలన పోయి దేవతల పాలన వచ్చినట్టుగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. స్పష్టంగా అర్థమవుతుంది, అది రాక్షస పాలన, ఇది దైవ పాలన. ఈ పాలనలో దైవ పాలనలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం అందరికి ఉచితంగా డబ్బులు ఇవ్వడం చేసి వాళ్ళని ఒక ప్రయోజనుడిగా కాకుండా సోమేర్లుగా చేసేసింది. ఈ ప్రభుత్వం అట్ట కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏదో ఒకటి ఉద్యోగం చేసుకుని ముందుకు రావాలని ప్రయత్నిస్తూ ఉంది. మేము బైకుల మీద వెళ్తున్నా, ఏదన్నా వెహికల్ వేసుకెళ్తున్నా చాలా ఇబ్బందులు పడిపోయేవాళ్ళం. ఆ గోతులు ఇప్పుడు పడతాయి, పెద్ద పెద్ద గోతుల్లో పడి చనిపోయేవారు, యాక్సిడెంట్లు అయ్యి. అది ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆ పని స్టార్ట్ చేసిందండి. ఆ పని స్టార్ట్ చేసి అభివృద్ధి బాట అనేది పట్టడం జరిగింది. అయితే ఇంకా ఇప్పుడే కాబట్టి స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మరి మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఇంకా జరుగుతాయని మేమందరం అయితే ప్రజలు ఆశిస్తున్నాం. బాగానే ఉంది. పొద్దున్న 8 నుంచి 12 గంటలకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు బాగానే ఉంది. అదే వ్యాన్ అనుకోండి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళేదో తెలిసేది కాదు. సరుకు లేదనేవాళ్ళు, వచ్చిన మీ వార్డు ఎక్కడైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు, బియ్యం టంకలో ఇబ్బంది పెట్టేవాళ్ళు. మాకు ఖాళీ టైంలో పని చూసుకునే టైంలో ఖాళీ వచ్చి తీసుకుంటున్నామండి. అది అలా కాదండి, పొద్దున్న 7ంటికి 6ంటికి వచ్చేది, నిద్రలు లేపేసేది, లేదా పనిలో ఉన్నప్పుడు వచ్చేది. వచ్చినా సర్వర్ పని చేసేది కాదు, పని మానుకొని అది ఇబ్బంది వచ్చేది. దానికి దీనికి తేడా ఇది. దేవుడు దయచేసి ఈరోజు బాబు గారిని సీఎం చేయటం, అలాగే కూటమి ప్రభుత్వం కలుసుకోవటం, పవన్ కళ్యాణ్ కలవటం, ఇలాగా బీజేపీ అన్నీ కలిసి కూటమిగా తయారవటం మనం చేసుకున్న అదృష్టం. ఈరోజు వీళ్ళు ముగ్గురు వచ్చినాక వర్షాలు సూపర్గా, అంటే రైతుకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అన్ని సక్రమంగా సాగుతున్నందుకు వాస్తవంగా నేను చంద్రబాబు నాయుడికి నమస్కరించుకొని ప్రార్థన చేస్తున్నాను. ఇది అత్యధిక శాతం ప్రజల అభిప్రాయం. గతంలో కన్నా మెరుగైన పాలన తమకు కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు ప్రజలు. మిగిలిన పరిపాలన కాలమంతా ఇలాగే సాగితే అంతకన్నా మించి రాష్ట్ర ప్రజానికానికి కావాల్సింది లేదంటున్నారు వీరంతా. సాధనమున పనులు సమకూర ధరలోన, ఇది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధం. గత ప్రభుత్వ పాలనలోని సమస్యలన్నిటినీ కూడా చక్కదిద్దుతూ తాము గతంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ చకచక అడుగులు వేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా తల్లికి వందనం, ఆపై మహిళలకు ఉచిత బస్సు, ఇలా వరుసగా సూపర్ సెక్స్ అమలులో ముందడుగు వేస్తోంది కూటమి సర్కార్. సూపర్ 6లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ వేశారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా జూన్ 12న తల్లులందరికీ కానుకగా తల్లికి వందనం ఇస్తున్నారు. ఏ నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం.
మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద నిధులు వారి వారి ఖాతాల్లో వేయనుంది ప్రభుత్వం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీని అమలు చేసేందుకు నిర్ణయించారు. దీని ద్వారా మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనుంది. ఇందుకుగాను 8,745 కోట్ల రూపాయలు జమ చేస్తుంది ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. తల్లికి వందనం విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ పథకాల విషయంలో ప్రజాస్పందన ఎలా ఉందో చూస్తే చెప్పినవే చేసే విధంగా ముందుకు దూసుకుపోతుంది కూటమి ప్రభుత్వం. కొన్ని చెప్పనివి కూడా చేసుకొని పోతూ ఉంది. 1 సంవత్సరం క్రితం ఒక దుష్టపాలన కొనసాగి కనీసం ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. ప్రజలకి ఉచిత పథకాలు ఇస్తున్నామని చెప్పి కోట్లల్లో అప్పుల్లో ముంచేసింది గత ప్రభుత్వం. అమరావతి అనే రాజధానిని ఆ రోజు పెద్దలు నిర్ణయిస్తే రాజధాని అనేది లేకుండా చేసింది గత ప్రభుత్వం. అదేవిధంగా అమరావతిని ఒక కళల రాజధానిగా ఒక సింగపూర్ లెవెల్లో డెవలప్ చేసి రాజధాని ఈ 3 సంవత్సరాల్లో నిర్మించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆయన రాగానే 4,000 ప్లస్ ముందు చెప్పిన 2 నెలల నుంచి కూడా 1000 లెక్కన 7,000 ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందింది. ఆయన పుట్టి పెరిగిన ఊరికి ఆయన చదివిన విఆర్ కాలేజీని డెవలప్ చేసే విధంగా ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ విఆర్ స్కూల్ని ఒక ప్రతిష్టగా తీసుకొని కొనసాగుతున్నారు. ఇదే విధంగా అన్ని పనులు చేసుకుంటూ పోతారు. రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా వైసీపీకి రావు. కూటమి ప్రభుత్వంకే వాళ్ళు చేసిన మంచి పనులకు ప్రజలకు పట్టం కడతారు. అంతేకాదు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు ఇప్పటికే 42 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతంగా మారింది. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభించారు. పాడి రైతుల కోసం 2 లక్షల సబ్సిడీతో షెడ్లు నిర్మించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను అంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా తేడాలు ఉన్నాయి. రైతులకు సంబంధించి సబ్సిడీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ సకాలంలో ఇవ్వడం కానీ చేయడం కానీ జరిగేది కాదు. విత్తనాలు వచ్చేసరికి చాలా బాధపడేవాళ్ళు రైతులంతా. ఇలాంటి పరిస్థితి లేకుండా ఈవేళ సబ్సిడీ కింద ఎరువులు అయితే, స్ప్రింక్లర్స్ అట్లే, తర్వాత స్ప్రేయర్స్ అయితే అన్ని సకాలంలో సబ్సిడీ మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రైతుల్ని ఈ రకంగా ఆదుకున్నందుకు ప్రతి రైతు కూడా ఎంతో ఆనందంగా సరదాగా వ్యవసాయం చేసుకోవడానికి దోహదపడేటట్టుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద వేయడం రైతులందరూ ఎంతో సరదాగా ఉన్నారు. ఇక కొత్త మద్యం విధానం ద్వారా జే బ్రాండ్లకు చెక్ పెట్టి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా కాలువ విస్తరణకు ఒకే ఏడాదిలో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు 94 కేంద్ర ప్రయోజిత పథకాల్లో 73 పథకాలను పునరుద్ధరించారు. గత బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్లను కేటాయించారు. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలను 25,000కు పెంచారు. మేనిఫెస్టోలో ఏమేమి చెప్పారో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ను వెనక ముందు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిదీ కూడా ఏ రోజు కానీ ఆ రోజు నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టారు. ఆ రోజు మీటింగ్ పెడితే జాబ్ లేని వాళ్ళు, నిరుద్యోగులు ఎంతమంది క్యూ కట్టారంటే 12వ తారీఖుకి అమ్మ ఒడి వదులుతున్నారు. దాని తర్వాత బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నారు. అది కూడా అమలు వస్తుంది. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఎంతోమంది చాలా ఇబ్బంది పడారు. ఎంతో లక్షల కోట్లు అప్పుల పాలయ్యాయి ఆంధ్రప్రదేశ్.
చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత, పవర్లూమ్స్కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయింపు ద్వారా ఈ సామాజిక వర్గం వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు, సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలోవాట్లకు గాను మొత్తం 98,000 రూపాయల సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం. పీఎం సూర్యకర్ కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, వేద విద్యార్థులకు 3,000 రూపాయల వృత్తి, అర్చకుల జీతాలు 15,000, ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000, పాస్టర్లకు 5,000, జూనియర్ లాయర్లకు 10,000 చొప్పున గౌరవ వేతనాలను అందించి ఏడాదిలోనే తన మార్క్ పాలన స్థాయి ఏంటో తెలియచెప్పింది కూటమి సర్కార్. అధికారికంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించింది ప్రభుత్వం. అంతేకాకుండా అమరావతిలో 5 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహం, స్మారకం నిర్మించే ఏర్పాట్లు సైతం చేస్తోంది. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల వారికి ఈ ప్రభుత్వం ఎలాంటి మేలు చేస్తుందో చూస్తే, టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేసింది. యాప్ల ద్వారా వారి పని భారాన్ని తగ్గించింది. ఇక పోలీసుల విషయానికి వస్తే 213 కోట్ల రూపాయల సరెండర్ లీవుల సొమ్ము విడుదల చేసింది. ఉద్యోగులకు ఏడాది కాలంలో 7,500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల చేసింది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు 1.50 లక్షల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేసింది. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్తో పాటు డ్రగ్స్, గంజాయి అరికట్టడానికి ఈగలు విభాగం సైతం ఏర్పాటు చేశారు. మనం గాంజాని అరికట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి. సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే 180 రోజుల్లో కనుక ఛార్జ్షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు, దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నారు. ఈసారి మేము ఏం చెప్పాలంటే డెఫినెట్గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి. వాళ్ళు అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు, విశాఖలో టీసీఎస్తో ఒప్పందం, భూముల కేటాయింపు చేశారు. సరిగ్గా అదే సమయంలో అమరావతిలోనూ క్వాంటమ్ వాలీకి భూములు కేటాయించేలా కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం. వీటితో పాటు 72,000 కోట్ల హైవే ప్రాజెక్టులు, 79,000 కోట్ల రైల్వే ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించింది ప్రభుత్వం. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరైంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెడుతున్నారు. వీటన్నిటి ద్వారా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు భావిస్తున్నారు ఆంధ్ర ప్రజానీకం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిగా లేకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ రోజు ముందు పరుగులు తీస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వంలో ఉండే అధికారులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసికట్టుగా మా బాబు గారిని ఆయన మాటలకి అడుగుజాడల్లో నడిచి ఆయనకి ముందంజలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఈ రోజు అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాయి. ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు అన్ని అభివృద్ధి చేస్తారు. మంచి నాణ్యమైన రైస్తో మంచి భోజనం, అల్పాహారం పేద ప్రజలకి, సామాన్యులకి, పెయింటర్లకి, ఆటో రిక్షా కార్మికులకి, బేల్దారి కూలి వాళ్ళకి, లేబర్కి, అన్ని వర్గాల వాళ్ళకి అన్నా క్యాంటీన్ అద్భుతంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా చేయాలని, ఈ 4 ఏళ్లలో కూడా ఇంకా అభివృద్ధి పనులు చేయాలని ఎంతో ఆశిస్తున్నాము, ఎంతో కోరుకుంటున్నాము. ఈరోజు కలెక్టర్ దగ్గరికి ఒక విద్యార్థి సమస్య పైన మనం పోతే దానికి కలెక్టర్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్గా తీసుకొని దాని సమస్యని కంప్లీట్ చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మా స్కూళ్ళకి, కాలేజీలకి వినతి పత్రం ఇవ్వాలంటే పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదనలేక గొమ్మన లెటర్ని అక్కడే ఆపేసేవాడు. మరి ఈ పాలనలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ సమస్య పైన మనం అధికారుల దగ్గరికి పోయినా ఆ సమస్య పైన వెంటనే వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులకి ఫార్వర్డ్ చేసి ఆ పని అయ్యే విధంగా చూస్తున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, లోకేష్ బాబు గారు పోయిన పాదయాత్రలో ప్రతి అవ్వకి, ప్రతి తాతకి మీరు నెల్లూరు టౌన్లో కానీ ఎక్కడ పనిచేస్తున్నా కానీ వాళ్ళకి భోజనానికి ఇబ్బంది పడుతున్నారు కదా, మళ్ళా మేము వస్తే మీకు అన్నా క్యాంటీన్లు తీసుకొని వస్తామని చెప్పారు. వారు చెప్పిన ప్రకారమే ఈరోజు అన్నా క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత పాలనలో అసలు అధికారుల దగ్గర అధికారులు స్పందించేది లేదు, ఎవరి దగ్గరికి పోయేది లేదు.
ఆ వాలంటీర్ వచ్చేవాడు వాడిని ఏదో బదిలాడుకొని కాలు పట్టుకొని పని చేసుకోవాల్సి వచ్చేది. వాడు చేయకపోతే మన తెల్ల మొఖాలు వేసుకుని వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈరోజు నేరుగా మనం కలెక్టర్ గారి దగ్గరికి పోవచ్చు, ఎవరి దగ్గర ఎస్పీ గారి దగ్గరికి పోవచ్చు. ఇది ఏపీ పబ్లిక్ రియాక్షన్. గతం వర్తమానాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఏ స్థాయిలో ప్రగతి సాధించడం చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుల ద్వారా మాత్రమే సాధ్యమన్నది సగటు ఆంధ్ర ప్రజలు ముక్తకంఠంతో అంటున్నమాట. For more videos like this, subscribe Big TV channel.